విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్తోనే ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనను చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఏబీవీపీ నేతలు ఆరోపించారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో అవకతవకలు జరిగి విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకంజను వేస్తున్నారని, జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. భారతీయ విద్యార్థి పరిషత్ ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకనగా గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులకు చేసిందంటూ ఏమీ లేదు. ఇప్పుడు కొన్ని నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విద్యార్థుల గురించి ఎలాంటి సమస్యలను పట్టించుకుంటలేదు. గతంలో ఉన్నటువంటి స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఈ స్కాలర్షిప్లను పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను పాత బకాయిని ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే దీనిపై పరిష్కారం చూపాలని మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొన్ని నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించలేకపోయింది. సిగ్గుచేటుగా భావిస్తున్నాము. మన దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఇప్పటికీ తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఈరోజు తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లానే మాత్రం అని మేము అంటా ఉన్నాము. అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి, విద్యార్థులను సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం.